నాకైతే అంత పెద్ద గొప్ప వై బికాస్ ఎందుకంటే ఆయన 30% కమిషన్స్ కోసము రాష్ట్రాన్ని తాకట్టు ఓకే ఇటువంటి ప్రతిపక్ష పార్టీలు అంతకంటే బెటర్గా జగన్ గారు ఈ మధ్య మావిగన్ అని ఒకటి చెప్పారు. ఓకే, మచిలీపట్నం, గుంటూరు ప్లస్ విజయవాడని అనుసంధానం చేస్తూ ఒక కారిడార్ చేసుకొని ఈ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు బెటర్గా అంతలో ఒక 10% ఖర్చు పెట్టి ఒక మంచి బెటర్ రాజధానిని మనం కట్టుకోవచ్చు అని చెప్తే ఓకే, దాంట్లో ఉన్న డెప్త్ను వదిలేసి మావిగన్ను ఓకే ఆ గన్ను ఈ గన్ను అని గొడ్డలి అదని ఓకే పనికిరాని మాటలు పనికిరాని ముచ్చట్లు వాళ్ళ పార్టీ అంతా ఏంటంటే బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడు మావిగన్ అంటే మావిగన్లో ఉన్నది జగన్ చెప్పిన అంశాలు ఏంటి, దాని లోపల దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడేది ఏంటి, వీటి గురించి ఎవరు చర్చించట్లేదు. గన్ను జగన్ అంటే గన్ను, ఆ గన్ను పెట్టుకున్నాడు, గొడ్డలు పట్టుకుంటూ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, ఈ పనికిరాని ముచ్చట్లు పనికిరాని కథలు తప్ప ఓకే రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటివి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎటువంటి తెలుగుదేశం పెద్దలు కానీ ఎవరు కానీ ఆలోచిస్తారు. నెక్స్ట్ మాకు నథింగ్. జగన్ గారు గతంలో ఒక మాట చెప్పారు, రాష్ట్రాలు చూడం, ప్రాంతాలు చూడం, ఓకే క్యాస్టులు చూడం. గతంలో ఆయన పరిపాలన చేసేటప్పుడు ప్రాంతాలు చూడము ఓకే అలా ప్రాంతాలు చూడకుండా ఏ పార్టీ చూడకుండా పథకాలను అందించేవాళ్ళు. కానీ నేను ఎస్సీ, మాది రైల్వే కోడ్ ఓకేనా, ఒక ఎస్సీ క్యాండిడేట్. మా ఇంట్లో ఇంతకుముందు మా నాన్నమ్మకి పెన్షన్ వచ్చేది, మా నాన్నమ్మకి మా తాతకి ఇద్దరికి పెన్షన్ వచ్చేది, ఇద్దరికి ఒకే ఇంట్లో పెన్షన్ రాకూడదని కట్ చేసేసారు. అంటే నాకు ఇటువంటి పథకాలు కానీ ఎటువంటి పెన్షన్స్ కానీ అంటే మాకు పెన్షన్ ఏం కాదు కానీ పథకాలు ఎటువంటి గవర్నమెంట్ నుంచి నేనైతే ఇప్పటివరకు అందుకోలేదు. చంద్రబాబు గారు వచ్చాక రోడ్లు ఫ్రీ బస్సు పెట్టారండి, అలాగే ఉన్నాయి. మొన్ననే ఈ మధ్య మా ఊర్లో మా పాపకు ఫంక్షన్ చేద్దామని పోయాను రైల్వే కోడూరులో ఓకేనా. ఒకవేళ ఈ వీడియో కానీ వాళ్ళు చూసేట్టుకుంటే రాజంపేట నుంచి రైల్వే కోడూరు దాకా, కడప నుంచి ఓకే ఈ మొన్న జరిగిన ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి కదా ఓకే, శ్రీరామనవమి ఉత్సవాలు జరిగిన ప్లేస్ దాకా ప్యాచెస్ వేసుకున్నారు తప్ప రోడ్లు ఏమి వేయట్లే. ఆ రోడ్లకు ప్యాచ్లు వేసుకోవడము, అవి గుంతలు పడడము, అవి 4 రోజులు 3 రోజులు పాపం గడుపుకోవడాలు, ఇవి తప్ప ఏమి రోడ్లు కానీ మాకు తెలిసి మా ఏరియాలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి జరుగుతుంది. ఏది మహిళల మీద అరాచకాలు, అరవ శ్రీధర్ కానీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ వీణాని ఏ విధంగా హెరాస్ చేశాడు. కొన్ని ఈ మధ్యనే రోడ్డు మీద ఆమెని విచక్షణారహితంగా మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. దాని గురించి ఎటువంటి చర్యలు ఉండవు. ఊరికే జగన్కి మేకపోతుని కోసి ఆ రక్తాన్ని బొట్టు పెట్టినందుకు వాడిని రోడ్డు మీద ఇడ్చుకుంటూ కొట్టుకుంటూ పోయారు. అటువంటి రాక్షస పాలన నడుస్తుంది. కంపల్సరీ అది అందరూ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు అటువంటి అది జరగకూడదనే కదా ప్రతి ఒక్కటి అది వద్దు, అవినీతి లేకుండా అవినీతి రహిత పాలన చేయండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి జగన్ గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఏదైనా సూచనలు చేసినా జగన్ మీద బొరుగు చల్లడం, జగన్నిలో ఎక్కడైనా ఆయన మొన్న ఈ మధ్యనే ఒక నెల్లూరు జిల్లాకి ఒక విజిటింగ్ రావడం